నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో దోసకాయ రోటి పచ్చడి రెసిపీని చూపిస్తాను. వేడి వేడి అన్నంతో కానీ, దోశల్లో కానీ, ఉప్మాలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. చేసుకోవడం కూడా చాలా తేలిక. కమ్మనైన దోసకాయ రోటి పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని, నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకొని, నువ్వులు దోరగా వేగిపోగానే వీటిని వేరే గిన్నెలోకి తీసి పక్కన ఉంచండి. నేను ఈ పచ్చడిలోకి నువ్వులు వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే పల్లీలైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా పెట్టుకోవాలి. చింతపండు కొంచెమే వేయాలండి, ఎందుకంటే మనకి దోసకాయ అలాగే టమాటా కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ టమాటాల్ని పూర్తిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలంతా మంచిగా మగ్గిపోయాయి. నేను ఈ పచ్చడిలోకి పసుపు వేయడం లేదండి. మీరు కావాలనుకుంటే టమాటాలతో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా పచ్చిమిర్చిని పూర్తిగా చల్లార్చుకోవాలి. టమాటా పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని ఒక్కసారి పల్స్ మోడ్ లో తిప్పుకోండి. నువ్వుల్ని ఎక్కువసేపు తిప్పితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అందుకని పల్స్ మోడ్ లో కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. పచ్చడంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కేజీ అంత ఉండే దోసకాయ తీసుకున్నానండి. ఈ పచ్చడికి దోసకాయ చాలా గట్టిగా ఉండాలి. దోసకాయ శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేదు చూసుకోండి. నేనైతే దోసకాయ గింజలతో సహా వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే గింజలు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా తయారు చేసుకున్న దోసకాయ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాము. ముందుగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఇందులోకి తాలింపుని వేసేసుకోవాలి. తాలింపు అయితే మనం ఎప్పుడు ఒకేలాగా వేసుకుంటాం కదా. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిటికెడు ఇంగువ వేసుకున్న తాలింపుని ఇలా పచ్చళ్ళలో వేసుకొని తాలింపు అంతా పచ్చళ్ళలో కలిసేలాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. వేడి వేడి అన్నంలోకి లేదంటే దోశల్లోకి, ఉప్మాలోకి కూడా ఈ దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకునే ఈ దోసకాయ ముక్కల పచ్చడి రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ దోసకాయ ముక్కల పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.